ప్రైజ్లార్డ్ మీ అందరికీ గొప్ప శుభవార్త. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ మరి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన ఉంది. తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది కుటుంబాలను ప్రభు బలపరచడానికి, ఆధ్యాత్మికంగా బలపరచడానికి, మరి ఇంకను కూడా అనేకమైన పరిస్థితుల నుంచి విడుదల చేయడానికి, అద్భుతంగా దేవుడు మనలందరినీ కూడా నడిపించడానికి, సమాధానం, సంతోషం, నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. మరి ఆ సమాధానాన్ని ప్రభు మన జీవితాల్లో నింపడానికి, కోల్పోయినవన్నిటిని ప్రభు మన జీవితాల్లో మరి మనము పొందుకునేటట్లుగా ఈ సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. రండి, కలిసి ప్రభుని నామాన్ని మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన మరి ఆ వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా దర్శించనై ఉన్నారు. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను ఆ ప్రాంతానికి రాబోతూ ఉండగా మీరు కూడా రండి, కలిసి ఆరాధిద్దాం. మర్చిపోకండి, ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మహిమ కలుగును గాక. అనేకమైన విషయాలను గూర్చి ప్రభు చాలా అద్భుతకరంగా, చాలా చక్కగా మనందరితో ఉదయం మరి మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలు కృప చూపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయం ఇలాగనే దేవుని మరి పాదాలు పట్టుకొని ప్రతి విషయంలో ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రతి దాని విషయంలో విజయాన్ని పొందుకునే వారంగా ఉందామండి. దేవునితో మాట్లాడినప్పుడే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మరి ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపెట్టదు. అవునండి, పరిస్థితులు ఏమైనప్పటికీ అసలు పర్వతాలు తొలగిపోవడం ఏంటండి అంటే, అలాంటి భయంకరమైన పరిస్థితులు మన ముందర ఉన్నా, ఎలాంటి విషయాల్లో మరి పరిస్థితుల బట్టి మనం వేదన పడుతున్నా, బాధపడుతున్నా, చాలా భయంకరమైన శ్రమలు, ఆ శ్రమలలో తట్టుకోలేని వారిగా, మరి కొన్నిసార్లు పడిపోయిన వారిగా, చెదిరిపోయిన వారిగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి కదండి. అంటే పరిస్థితులు మనల్ని ముంచేస్తాయేమో, ఇంకా మన జీవితం అయిపోయిందేమో, లేకపోతే ఇంకా మన జీవితం ఇంతేనేమో, ఇలా అనేకమైన విషయాలు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు మాట్లాడుతున్నారు, ఎలాంటి పరిస్థితి వచ్చినా, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి. నీ విషయంలో కృప చూపించే దేవుణ్ణని ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారండి. ఎన్ని పరిస్థితులు మన ముందర ఉన్నా ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపెట్టకుండా అద్భుతకరంగా నడిపించే కృపగా ఉంది. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఎవ్వరు కూడా ఏ పరిస్థితిలో కూడా భయపడకండి, చెదిరిపోకండి, దిగులు పడకండి. అయ్యో ఏంటి నా జీవితం, ఏంటి పరిస్థితి? లేదండి, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన గొప్ప దేవుడు, ఆయన మన జీవితాలను మార్చే దేవుడు, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభువే మన జీవితంలో మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. భయపడకండి, ప్రభు సహాయం చేయబోతున్నారు. ఆయన కృప మనల్ని విడిచిపెట్టకుండా అన్ని విషయాల్లో మనల్ని మరి నడిపించే దేవుడై ఉన్నారు, తోడై ఉండే దేవుడై ఉన్నారు, సహాయం చేసే దేవుడై ఉన్నారు. ప్రతి పరిస్థితి మన నుంచి తొలగించే దేవుడై ఉన్నారు, మనల్ని గమ్యము చేర్చే దేవుడై ఉన్నారు. మనం దేని కొరకైతే ఏ విషయాన్ని బట్టి ఆలోచిస్తున్నామో, ప్రార్థిస్తున్నామో, చింతిస్తున్నామో అన్నీ కూడా ప్రభుకు తెలుసు.
అందుకనే తన బిడ్డల్ని ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టకుండా అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధతో ఉన్నా బాధ అవసరం లేదు, ప్రార్థించండి అంతే. ప్రార్థన మన జీవితాన్ని మార్చివేస్తుంది, ప్రభునే కదిలిస్తుంది, ఆయన కృప చేత మనల్ని నింపుతుంది. ఆమె ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప కావాలా? కుటుంబాలపైన, జీవితాలపైన, మరి బ్రతుకులలో ప్రభు కృప ఉన్నప్పుడే మనం ఏ విషయంలో అయినా ముందుకు కొనసాగింపబడతాం. మరి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడిన ఈ మాటలు పట్టుకొని మన జీవితంలో ప్రార్థన పూర్వకంగా ఉందాం. మనం ప్రార్థనతో ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా ప్రభు కృప పైన, మన కుటుంబాలపైన కుమ్మరించబడుతుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థిద్దామా? పరిస్థితులను బట్టి చదిరిపోకుండా, బాధపడకుండా ప్రార్థిద్దాం. దేవుని కృపను అనుభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. తండ్రి, అద్భుతమైన రీతిలో మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలవంతులుగా చేస్తున్నాయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థిస్తున్నాం. పర్వతాలు తొలగినను, మెట్టను తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని మాట్లాడుతున్నావయ్యా, విడిచిపెట్టదని మాట్లాడుతున్నావు. ఇందుని బట్టి మీకు స్తోత్రం. మీ కృప అయ్యా నిరంతరం మాతో ఉంచుతూ మమ్మల్ని అద్భుతకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. మేమే పరిస్థితులను బట్టి ఆగిపోతున్నాం, పరిస్థితులను బట్టి ఆలోచిస్తున్నాం, చింతిస్తున్నాం. ఏ విషయంలో బాధపడకుండా ప్రతి విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా మీ ముందుము గాక. ఇంకను బలముగా నడిపించండి, ఆత్మీయతలో నడిపించండి, గొప్పవారిగా చేయండి. ఎంతమంది ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల ఆత్మీయంగా నడిపించబడును గాక. ఈ రోజు మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడై ఉందురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఏది కావాలన్నా, ఏది జరగాలన్న జీవితంలో అడిగి పొందుకునే అనుభవంలోనికి నడిపించండి. ప్రార్థన పూర్వకం కుటుంబాలు నడిపించబడును గాక. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు తోడై ఉండండి, సహాయం చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఒక్కరి పైన ఒక ప్రత్యక్షతను మీరు ఉంచమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి ప్రభా. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. క్షేమం కలుగును గాక. ఎంతమంది హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, చావు బ్రతుకులలో బలహీనులుగా ఉన్నారో అయా ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి, మంచి ఆరోగ్యాల చేత నింపండి. అయా దేని కొరకైతే అడుగుతున్నారో అవన్నీ కూడా పొందుకుందరు కాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉంటుంది గాక. ఈ రోజంతట్లో దేవుని సహాయం, దేవుని కాపుదల, దేవుని కృప మనతో ఉండును గాక. మరి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతనమైన సంవత్సరంలో మరి నూతనమైన దయా కిరీటం ప్రభు ఇచ్చారు. ఒక నూతనమైన మరి మీ కృప చేత, ప్రభు కృప చేత మీరందరూ నడిపించబడుదురు గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాన్ని మరి ధ్యానించిన వారు ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఉండి ఈ రోజంతటిని మీరు ప్రారంభించండి, దేవుని చేతులకు అప్పగించండి. అలాగే మరి ఉదయం వాగ్దానం చూస్తున్న అందరూ అనేకులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి, మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.